ప్రకాష్ రాజ్ ఎప్పుడూ వార్తల్లో ఉండే యాక్టర్ ఈయన. సినీ కాంట్రవర్సీలు ఈయనకు కొత్త ఏమీ కాదు. అయినప్పటికీ ఆయనలోని విలక్షణ నటుడిని రీప్లేస్ చేసే యాక్టర్ వేరెవరూ లేరు కాబట్టి ఎన్నిసార్లు నిషేధానికి గురైనా సరే సినీ ఇండస్ట్రీలు మాత్రం ఆయన్ను వదులుకోలేకపోతున్నాయి. ఇక పొలిటికల్గా కూడా ప్రకాష్ రాజ్ గారు చేసే రచ్చ మామూలుగా ఉండదు. ప్రత్యేకించి బీజేపీని, ప్రధాని మోదీని, అమిత్ షాలను వ్యతిరేకిస్తూ ఆయన చేసే ప్రసంగాలు చాలా కాంట్రవర్సీలను తెచ్చిపెట్టాయి. బీజేపీ కార్యకర్తల్లో 100% మందికి ఈ ప్రకాష్ రాజ్ అంటే నచ్చదు. నేను నాస్తికుణ్ణి అంటూనే పలుమార్లు హిందూ మతంపై చేసిన వ్యతిరేక వ్యాఖ్యల వల్ల ఆయనకు శత్రువులు రోజురోజుకు పెరుగుతున్నారే తప్పితే ఏమాత్రం తగ్గడం లేదు. ఇక వ్యక్తిగతంగా చూసుకుంటే 1-2 పెళ్లిళ్లు చేసుకున్న ఆయన వైవాహిక జీవితంపై కూడా ఎన్నో పుకార్లు ఇప్పటికీ షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఈ విషయాలన్నీ ఎందుకు గుర్తు చేయాల్సి వస్తుందంటే ఓ వ్యక్తి ప్రవర్తన శైలి అనేది ఆ వ్యక్తి చిన్నప్పటి నుంచి ఎదుర్కొన్న పరిస్థితులు, కష్టాలు, ఆటుపోట్లు, వ్యక్తిగత జీవితంలో ఎదురైన అనుభవాలను బట్టే ఉంటుందన్నది పచ్చి నిజం. మీరు కానీ నేను కానీ ఇంకెవరైనా సరే మన ప్రవర్తన ఇలా ఉందంటే, మన మాట తీరు ఇలా ఉందంటే చిన్నప్పుడు మనం పెరిగిన కుటుంబ వాతావరణమే అందుకు ప్రధాన కారణంగా ఉంటుంది. ప్రకాష్ రాజ్ గారు నాస్తికుడిగా మారిపోవడానికి, దేవుళ్ళన్నా ఇతర మతాలన్నా వ్యతిరేక భావనతో ఉండడానికి ఆయన చిన్నప్పుడు పెరిగిన పరిస్థితులే కారణమేమో అనిపిస్తోంది. మరి ముఖ్యంగా ప్రకాష్ రాజ్ గారి తల్లిగారు ఎదుర్కొన్న ఇబ్బందుల వల్లే ఆయన ఇలా మారిపోయారన్న అనుమానాలు కలుగుతున్నాయి. 2026 సంవత్సరం మార్చి నెల 30వ తారీఖున ప్రకాష్ రాజ్ గారి తల్లి స్వర్ణలత గారు మరణించారు. 86 ఏళ్ల వయసులో వృద్ధాప్య సమస్యల కారణం వల్లే ఆమె తుదిశ్వాస విడిచారు. ప్రకాష్ రాజ్ గారి తల్లి స్వర్ణలత గారు మరణించిన తర్వాతే ఆమె వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించిన విషయాలు బయటకు వస్తున్నాయి. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి అనాథలా మారిపోయిన వైన నుంచి భర్త తీరుతో విసిగిపోయి ఒంటరిగా కుటుంబాన్ని పోషించిన పరిస్థితులన్నీ వార్తలుగా జనాల ముందుకు వస్తున్నాయి. నిజానికి స్వర్ణలత గారు చాలా లో ప్రొఫైల్ను ఇష్టపడుతూ ఉంటారు. సినిమా ఫంక్షన్లకు ఒక్కసారి కూడా ఆమె హాజరు కాలేదు. మీడియా సంస్థలు ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా కూడా ఆమె ఒక్కసారి కూడా ఇంటర్వ్యూను ఇవ్వనే లేదు. యూట్యూబ్లో కూడా ఆమె వీడియోలు అస్సలు కనిపించవు. బహుశా అందుకే కావచ్చు ప్రకాష్ రాజ్ తల్లి స్వర్ణలత గారు చనిపోయారనగానే గూగుల్లో దొరికిన ఫోటోలను గుడ్డిగా నమ్మేసి వేరే మహిళల పక్కన ప్రకాష్ రాజ్ గారు ఉన్న ఫోటోలను తీసుకొని ఆమె ప్రకాష్ రాజ్ గారి తల్లి అని అర్థం వచ్చేలా వార్తల్లో ఫోటోలను పెడుతున్నారు. తెలుగు మీడియా సంస్థలే కాదు, చాలా నేషనల్ మీడియా సంస్థలు కూడా ప్రకాష్ రాజ్ గారి తల్లి గారి ఫోటోల విషయంలో పప్పులో కాలేస్తున్నారు. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్నారు కదా, ఈమె నిజమైన స్వర్ణలత గారు. స్వతహాగా ఆమె ఓ క్రిస్టియన్. 12 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిపోయారామె. ఆమెతో పాటుగా మరో 3 చెల్లెళ్ళు, ఓ తమ్ముడు కూడా అనాథులాగా మిగిలిపోయారు. అంటే 4 అక్కా చెల్లెలు, ఓ తమ్ముడు అన్నమాట. బంధువులు ఎవరు చేరదీయలేదు, ఆస్తిపాస్తులు కూడా లేనిలేవు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో అనాథాశ్రమంలో చేరాల్సి వచ్చింది. కర్ణాటక రాష్ట్రంలోని బెళగాంలో డివైన్ ప్రావిడెన్స్ అనే ఓ సంస్థ ఉంది. ఆ సంస్థకు సంబంధించిన క్రిస్టియన్ మిషనరీ స్కూల్లోనే వీళ్ళంతా చదువుకోవటం స్టార్ట్ చేశారు. వాళ్ళ ఆశ్రమంలో ఉంటూ వాళ్ళ స్కూల్లోనే చదువుకుంటూ అక్కడే పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. నిజానికి స్వర్ణలత గారు ఆ ఆశ్రమంలో చేరినాటికి ఆమె సరిగ్గా 8వ తరగతి చదువుతున్నారట. అప్పటిదాకా తెలుగు మీడియం స్కూల్లో చదువుకున్న స్వర్ణలత గారు అనాథాశ్రమానికి అనుబంధంగా ఉన్న క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చేరిన తర్వాత మొదట్లో చదువు చాలా కష్టమైపోయిందట. అయితే ఆ స్కూల్లో ఉన్న ఓ టీచర్ వీళ్ళను దగ్గర తీసుకొని మొదటి నుంచి ఇంగ్లీష్ను చాలా ఓపికగా నేర్పించడం వల్లే ఉన్నత విద్యాభ్యాసం దిశగా కెరీర్లో ముందుకు వెళ్ళారు. స్వర్ణలత గారు నర్సు కోర్సులో ట్రైనింగ్ను పూర్తి చేసి ఆసుపత్రిలో నర్సుగా తన కెరీర్ను స్టార్ట్ చేయగా మిగిలిన 2 చెల్లెలలో టీచర్లుగా మారి హెడ్ మాస్టర్ల హోదాలో రిటైర్ అయ్యారట. మరో సోదరి కూడా సిస్టర్గా మారగా సోదరుడు మాత్రం బ్యాంక్ మేనేజర్ అయ్యారట. స్వర్ణలత గారు క్రిస్టియన్ మిషనరీ ఆసుపత్రిలో పనిచేస్తున్న రోజుల్లోనే ఓ రోజు ఆ ఆసుపత్రిలో మంజునాథ రాయ్ అనే వ్యక్తికి ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చింది. ఓ యాక్సిడెంట్ వల్ల తీవ్రంగా గాయపడిన మంజునాథ రాయ్ గారు దాదాపుగా 1 నెల రోజుల పాటు ఆ ఆసుపత్రిలోనే ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలోనే వాళ్ళిద్దరి మధ్య స్నేహం మొదలైంది. అది కాస్త ప్రేమగా ఎప్పుడు మారిందో ఏమో కానీ ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చేశారు. మంజునాథ రాయ్ గారు తుళువ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. ఇటు చూస్తే స్వర్ణలత గారేమో ప్యూర్ క్రిస్టియన్. అయినా సరే వాళ్ళిద్దరి ప్రేమ పెళ్లికి మతాలు అడ్డు కాలేదు. మంజునాథ రాయ్ గారు తన కుటుంబాన్ని ఎదురించి మరీ ఇంట్లోంచి బయటకు వచ్చి స్వర్ణలత గారిని ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అయితే వాళ్ళిద్దరి వైవాహిక జీవితం మాత్రం ఏమంత సాఫీగా సాగలేదు. ఒకరికి 2 పిల్లలైనా సరే ఆర్థికంగా మాత్రం కుటుంబ పరిస్థితుల్లో ఎదుగుదల లేకుండా పోయింది. ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాత మంజునాథ రాయ్ గారు 1-2-3 వ్యాపారాలను ట్రై చేశారట. అయితే వాటిలో నష్టాలు రావడంతో తనకు వ్యాపారాలు కలిసి రావడం లేదంటూ వాటిని పక్కన పెట్టేశారు.
పోనీ ఏదైనా ఉద్యోగం చూసుకుంటాడేమో అనుకుంటే అది కూడా లేకుండా ఇంట్లోనే ఉండిపోవడం స్టార్ట్ చేశారు. మొదట్లో కొద్ది రోజులు ఓపిక పట్టిన స్వర్ణలత గారు భర్తతో గొడవ పడినా సరే లాభం లేకుండా పోయింది. ఆయనకు పని చేయాలంటే బద్ధకం, ఒళ్ళు వంచి పని చేయటం చేత కదన్న విషయం అర్థం కావడానికి ఆమెకు ఎక్కువ కాలం పట్టలేదు. అందుకే పెళ్ళైన తర్వాత ఆపేసిన నర్సు ఉద్యోగాన్ని మళ్ళీ మొదలుపెట్టింది. ఆమె తన జీవితకాలంలో ఒకే ఒక్క ఇంటర్వ్యూలో కనిపించింది. సినీ నటి సుహాసిని గారు తెలుసు కదా, ఆమె తమిళ టీవీ ఇండస్ట్రీలో ఓ స్పెషల్ ప్రోగ్రామ్ను చేస్తూ ఉంటారు. సినీ సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తుంటారు. ఇందులో భాగంగానే కొన్నేళ్ల క్రితం ప్రకాష్ రాజ్ గారిని కూడా కలిశారు. అయితే ఆయన్ని ఇంటర్వ్యూ చేసే క్రమంలో ఆయన తల్లిగారి గురించి కూడా స్పెషల్ ఏవిని చేయించి ఆమెతో కొన్ని విషయాలను మాట్లాడిస్తే బాగుంటుందని సుహాసిని గారికి అనిపించింది. మొదట్లో సినీ జర్నలిస్టులతో అడిగించారు. అందుకు స్వర్ణలత గారు ఒప్పుకోలేదు. దీంతో నేరుగా సుహాసిని గారే రంగంలోకి దిగి ప్రకాష్ రాజ్ గారి ఇంటికే వెళ్లారు. మీ గురించి కాస్త కూస్తో ఈ లోకానికి తెలిస్తే మీ నుంచి ప్రేరణ పొందేవాళ్ళు చాలామంది ఉంటారంటూ నచ్చ చెప్పడంతో కేవలం ఓ 5 నిమిషాల బయటను మాత్రమే స్వర్ణలత గారు ఇచ్చారు. ఆ వీడియో బయటలోనే తాను పడిన కష్టాల గురించి చెప్పుకొస్తూనే తన జీవితం ఎలా మారిపోయిందన్నది కూడా చెప్పుకొచ్చారు. 12 ఏళ్ల వయసులో నా తల్లిదండ్రులు చనిపోయారు. అయినా సరే చదువుకోవటం వల్లే నేను కాస్తో కోస్తో మంచి స్థాయిలోకి చేరుకున్నాను. ఒకప్పుడు నేను అనాథను, కానీ ఇప్పుడు నా కొడుకు జాతీయ అవార్డు విన్నర్. ఎన్నో కోట్ల మంది జనాలకు నా కొడుకు సుపరిచితుడు. ఎందుకంటే నాకు ఇంకేం కావాలి? నిజమే, నేను నా జీవితం తొలినాళ్ళలో చాలా కష్టపడ్డాను. భర్త బాధ్యతగా లేకపోతే ఏ ఇల్లైనా ఇల్లులా ఉండదు. బాధ్యతలన్నీ భార్య నెత్తినే పడతాయి. నా పరిస్థితి కూడా అంతే. నా పిల్లల కోసం, నా కుటుంబం కోసం నేను కష్టపడటం మొదలుపెట్టాను. క్షణం కూడా తీరిక ఉండేది కాదు. పిల్లలను దగ్గరుండి చదివించలేనన్న ఉద్దేశంతో మిషనరీ స్కూల్లో వేశాను. ఇంగ్లీషు బాగా వస్తే ఎక్కడైనా బతికేయచ్చనేది నా స్వీయ అనుభవం. అందుకే పట్టుబట్టి మరి పిల్లలకు ఇంగ్లీష్ నేర్పించాను. ఆ తర్వాత వాళ్లకు నచ్చిన కెరీర్లను వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు తలుచుకుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. నా రెక్కల కష్టంతోనైనా ఈ ఫ్యామిలీ ఈ స్థాయికి చేరుకుందని నాకే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది అంటూ స్వర్ణలత గారు ఆ వీడియో బయటలో చెప్పుకొచ్చారు. భర్త స్వతహాగా హిందువు, భార్య స్వర్ణలత గారు క్రిస్టియన్. పెళ్ళైన తర్వాత కూడా ఒకే ఇంట్లో ఉంటూ 2 వేరువేరు మతాలను పాటించడం అనేది చాలా చాలా కష్టతరమైన పని. దీనికి తోడు భర్త ఏ పని చేయకుండా ఇంట్లోనే ఖాళీగా ఉంటుంటే ఏ భార్యకైనా కోపం రాకుండా ఉండదు. పిల్లల భవిష్యత్తు ఓవైపు, భర్త నిర్లక్ష్యపూరిత వైఖరి మరోవైపు స్వర్ణలత గారి మనసును కకావికలం చేసి ఉంటాయి. ఈ క్రమంలోనే ఆ భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఆ గొడవలను ప్రత్యక్షంగా చూస్తూ పెరిగిన వ్యక్తి ప్రకాష్ రాజ్. తల్లిదండ్రుల మధ్య వివిధ విషయాలపై జరిగే గొడవల వల్లే ప్రకాష్ రాజ్ మనసులో చిన్నతనంలోనే మతాల పట్ల ఏహ్య భావాన్ని కలిగించి ఉండవచ్చు. మతాల విషయంలో తల్లిదండ్రుల మధ్య జరిగే గొడవల వల్లే బహుశా నాస్తికత్వం దిశగా ప్రకాష్ రాజ్ అడుగులు వేసి ఉండవచ్చు. ఆ సంగతిని పక్కన పెడితే ప్రకాష్ రాజ్ గారి ఇన్నేళ్ల సినీ కెరీర్లో ఎన్నో వందల ఇంటర్వ్యూలను ఇచ్చారు, కానీ ఏనాడు తన తండ్రి గారి గురించి మాత్రం ఏ ఒక్క ఇంటర్వ్యూలోనూ చెప్పలేదు. చెప్పడానికి ఏమీ లేదు కాబట్టి తండ్రి గురించి ప్రకాష్ రాజ్ ఎప్పుడూ ఎక్కడ ప్రస్తావించలేదేమో, కానీ తన తల్లి గారి గురించి మాత్రం ఆయన గొప్పగా చెప్పుకొచ్చేవారు. నేను నర్సు కొడుకుని, అనాథ అయిన ఓ నర్సు కొడుకుని, మా అమ్మ మమ్మల్ని కష్టపడి పెంచిందంటూ చాలా సందర్భాల్లో తన తల్లి గారి గురించి పలు ఇంటర్వ్యూల్లో ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. కొడుకు యాక్టర్గా మారిన తర్వాత చాన్నాళ్ల పాటు నర్సుగానే పనిచేసిన స్వర్ణలత గారు రిటైర్మెంట్ తర్వాత మాత్రమే విశ్రాంత జీవితాన్ని స్టార్ట్ చేశారు. కొడుకు ప్రకాష్ రాజ్తో పాటే ఒకే ఇంట్లో ఉంటూనే మనవళ్ళు మనవరాలతో కలిసి శేష జీవితాన్ని అనుభవించారు. సరిగ్గా 8 ఏళ్ల క్రితం అంటే 2018 సంవత్సరంలో స్వర్ణలత గారికి మెదడుకు సంబంధించిన ఓ సర్జరీ జరిగింది. ఆ సర్జరీ జరిగిన 3 రోజుల తర్వాత తన సొంత చెల్లెలనే కాదు కొడుకులను కూడా మర్చిపోయింది. కానీ విచిత్రంగా తనతో పాటు చదువుకున్న కొందరు స్నేహితురాళ్ల పేర్లను మాత్రం చెప్పిందట. దీంతో ప్రకాష్ రాజ్ గారు పనిగట్టుకుని మరీ ఆమె స్నేహితురాళ్లను తీసుకొచ్చి తన తల్లితో ఎక్కువ సమయం గడిపేలా చేసి మాటల ద్వారానే ట్రీట్మెంట్ చేసి మళ్ళీ అందరినీ గుర్తుపట్టేలా అన్ని విషయాలు గుర్తుకొచ్చేలా చేశారట. ఆ తర్వాత కూడా చిన్న చిన్న అనారోగ్యాలతో బాధపడుతున్నా అవన్నీ వృద్ధాప్యం వల్ల వచ్చేవే, కానీ సీరియస్ సమస్యలేమీ కాకపోవడం వల్ల మెడిసిన్స్ వాడుతూ ఇంట్లోనే సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకోవడం మొదలుపెట్టారు. కొద్ది రోజుల క్రితం సడన్గా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఫ్యామిలీ డాక్టర్ను పిలిపించారు. ఆసుపత్రికి తీసుకెళ్లినా లాభం లేదు. ఆమెను అనవసరంగా ఇబ్బంది పెట్టడం తప్ప ట్రీట్మెంట్ వల్ల ఫలితం ఉండదు. ఆ తర్వాత మీ ఇష్టం అంటూ ఫ్యామిలీ డాక్టర్ చెప్పడంతో ప్రకాష్ రాజ్ గారి కుటుంబ సభ్యులు ఆలోచనలో పడ్డారు. చివరకు ఇంట్లోనే కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఆమె చివరి క్షణాలు ఉండటమే ఆమెకు కూడా క్షేమకరమని భావించి ఆసుపత్రికి తీసుకెళ్లాలన్న ఆలోచనలో విరమించుకున్నారు. చివరకు 2026 సంవత్సరం మార్చి 30వ తారీఖున స్వర్ణలత గారు తుది శ్వాస విడిచి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. తల్లిదండ్రులను కోల్పోయి చిన్నప్పుడే అనాథలాగా మిగిలిపోయిన ఆమె భవిష్యత్తు చదువు విలువ తెలుసుకోవడం వల్లే మారిపోయిందన్నది వాస్తవం. ఆమె కూడా బాగా చదువుకోవడం వల్లనే నర్సుగా మారగలిగారు. భర్త తీరు వల్ల కుటుంబం ఎదుగుదల ఆగిపోకూడదని మళ్ళీ ఉద్యోగాన్ని మొదలుపెట్టి
కొడుకులను ఓ మంచి స్థాయికి తీసుకొచ్చారు. ఓ అనాథ నుంచి జాతీయ అవార్డులను గెలుచుకున్న యాక్టర్కు తల్లిగా మారిన వైనం అన్నది చాలా స్ఫూర్తిదాయకమనే చెప్పాల్సి ఉంటుంది. భర్తతో గొడవపడి ప్రాణాలు తీసుకుంటున్న భార్యలో ఉన్న ఈ రోజుల్లో, పిల్లల ప్రాణాలను కూడా తీస్తున్న ఈ రోజుల్లో భర్త సంపాదించకపోయినా సరే అతడిని, పిల్లలను తన రెక్కల కష్టంతో పోషించి పిల్లలను చదివించి ప్రయోజకులను చేసిన స్వర్ణలత గారు నిజంగా చాలా గ్రేట్. ఇదండి ప్రకాష్ రాజ్ గారి తల్లిగారి గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.